తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు దారితీసింది. దేవాదాయ శాఖ కార్యాలయంలో కడియం శ్రీహరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించటం, కలెక్టర్లకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించటం తన అధికారాలను బుల్డోజ్ చేసే విధంగా ఉందని కొండా సురేఖ భావించి సీఎంకు సుదీర్ఘమైనటువంటి లేఖ సంధించారు. రూల్ ఆఫ్ బిజినెస్ ప్రకారం దేవాదాయ శాఖ వ్యవహారాలు ఆ శాఖ మంత్రికి తెలియజేసి మంత్రి సమక్షంలోనే సమీక్షలు జరగాలని ఆమె స్పష్టం చేస్తూ, తనకు తెలియకుండానే శాఖ పరిధిలోకి ఒక సాధారణ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవటం తనకు అవమానకరమని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే సమయంలో యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నటువంటి అసంతృప్తి కొండా సురేఖకు ఉందని, ఆ కారణంగానే ఇటీవల క్యాబినెట్ సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని స్పీకర్ ఇటీవలే స్పష్టం చేయడం, అలాంటప్పుడు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం ఎలా సమంజసం అనేటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. కొండా సురేఖ తన లేఖలో ఏఐసిసి కడియం శ్రీహరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే అంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఏఐసిసి చర్యలు ఎలా తీసుకుంటుందనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. గతంలోనూ కడియం శ్రీహరి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారనేది కొండా సురేఖ యొక్క ప్రాథమిక ఆరోపణ. ఆమె ఇంతకుముందు ఇలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ లేఖ కేవలం ఒక శాఖా వివాదం మాత్రమే కాకుండా కాంగ్రెస్ అంతర్గత రాజకీయ సమీకరణాలు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల పాత్ర, కొండా సురేఖ ముఖ్యమంత్రి నిర్ణయాలపై అసంతృప్తి వంటి అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన సంఘటనగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారులపై లేదా కడియం శ్రీహరిపై ఏదైనా చర్య తీసుకుంటుందా, లేక ఈ వివాదం మరింత అతిపెద్ద రాజకీయ తుఫానుగా మారుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొండా సురేఖ ఆరోపించినట్టుగా కడియం శ్రీహరి తనకు సంబంధం లేని విషయాల్లో నిజంగానే జోక్యం చేసుకున్నట్టు మీరు భావిస్తున్నారా, లేక ఆయన చేసినటువంటి చర్య సమంజసమేనని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.